మీ అమ్మా నాన్న మన ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళిపోయినాక ఎప్పుడూ సంతోషంగా ఉండే నీ మొహంలో మొదటిసారి బాధ కనిపించింది. తాతయ్య, ఇక్కడి నుంచి చూస్తే ఎక్కడో దూరంగా ఉన్న ఆకాశం భూమి రెండు కలిసినట్టుగా ఉంటాయి, కానీ కలవవు. నా జీవితం అంతే. ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ఎండ్లెస్ జర్నీ, ఎండ్లెస్ లైఫ్. నువ్వు చెబుతున్న దాన్ని బట్టి నీ గతం చాలా బాధాకరమైనట్టుగా తెలుస్తుందమ్మా. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు జానకమ్మ మనవరాలని గుర్తుపట్టారు. కానీ నిన్ను అడిగే ధైర్యం లేక ఊళ్ళో వాళ్ళందరూ ఇళ్లలో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఒక రకంగా వాళ్ళది కూడా నాలాగా అడగలేని పరిస్థితి. అందుకని మీ అమ్మా నాన్నను పిలిపించి నువ్వు జానకమ్మ మనవరాలని చెప్పిద్దామని నా ఆలోచన. అప్పుడు మీ అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు కదా. నేను కాదండలేదు తాతయ్య, కానీ మా అమ్మా నాన్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేనిక్కడ ఉన్నాననే విషయం తెలియనివ్వకూడదు. చెప్పాను కదా తాతయ్య, అమ్మా నాన్నలకు దగ్గరవ్వలేని దురదృష్టవంతురాల్ని. నేను వాళ్లకు దగ్గరవుదామనుకున్న ప్రతిసారి దూరం అవుతూ వస్తున్నాను. అందుకే ఈసారి అమ్మా నాన్నలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయకూడదు అనుకున్నాను. ముందు ఈ పట్టుడెక్కడుందో కనుక్కొని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. అంతవరకు నన్ను మీ మనవరాలుగా ఉండనివ్వండి తాతయ్య, అదే నాకు సంతోషం. సరే, అలాగేనమ్మా. తాతయ్య, బెంగళూరు పెళ్లి సంబంధం వాళ్ళు ఆ అబ్బాయి ఫోటో పంపించారు తాతయ్య. ఏది నాకు కూడా ఒకసారి చూపించు.
అబ్బాయి చాలా బాగున్నాడమ్మా, నీకు సరైన జోడు. అమ్మా సీత, ఆ, ఈ అబ్బాయి ఫోటో చూసి నీ అభిప్రాయం చెప్పమ్మా. చూపించమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అది రుద్రవర్మ ఏకైక వారసుడు విజయవర్మ ఫోటో అమ్మా. వైజయంతి పెళ్లి చూపులకు వస్తున్నారు. ఏం సీత, ఆ అబ్బాయి నీకు నచ్చలేదా? లేదు, అబ్బాయి చాలా బాగున్నాడు. అమ్మయ్యా, సీతకు కూడా నచ్చాడు. ఇక నేను పెళ్లి చూపుల ఏర్పాట్లో ఉంటాను, మీరు కానివ్వండి. సీత, ఇందులో విజయవర్మ ప్రొఫైల్ ఉంది, నువ్వు చూస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తాను. ಏನ್ರಾ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಕೊಡೋದಕ್ಕೈ ಅಳ್ತೀರಾ? ಬ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲಿ 100 ಮೆಡಿಕಲ್ ಶಾಪ್ಸ್ ಇದೆ. ಕೋಟ್ಲು ಸಂಪಾದಿಸಿದ್ರಾ? ಅವರು ಪ್ರಾಣಕ್ಕೈ ಕೋಟಿ ರೂಪಾಯಿಗೆ ಕೂಡ ಇಲ್ವಾ? ಫೋನ್ ಇಟ್ಬಿಡ. ರೈಟ್. ನಮಸ್ತೆ. ನಮಸ್ಕಾರ. ಅಂಬರೀಷ್ ಅಣ್ಣ, ನಿನ್ನೆ ಫೋನ್ನಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದು ಈ ಪಾರ್ಟಿನೇ. ನಮಸ್ತೆ. హాకీ అంబరీష్ అంటే మీరేనా? అవును, ఒకప్పుడు ఆ హాకీ ప్లేయర్ని. ఒక గొడవలో చెయ్యిపోయాక రౌడీనయ్యాను. కూర్చో. క్యాష్ తెచ్చారా?
విజయవర్మను చంపేయాలి. మీరు తెలుగువారా? అవును, విజయవర్మ మా బాస్ రైవల్. మాకు దక్కాల్సిన 2000 కోట్ల ప్రాజెక్ట్ లాబింగ్ చేసి తను దక్కించుకున్నాడు. అందుకే చంపిస్తున్నారా? మిగతా విషయాలు మా బాస్ ఫోన్ చేసి చెప్తారు. ఈ మర్డర్ చాలా పెద్ద రిస్క్. అయినా ఓకే. ఎలా చంపుతారు? అంబరీష్ అన్న, ఆ మందుల షాప్ ఓనర్ మన వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని చెప్తున్నాడు. రాయ్! రాయ్! నీ ఫోటోకి దండేసే టైం వచ్చిందిరా. ఆ విజయవర్మను కూడా ఇలాగే చంపేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? లేదు సార్, మీ ఇష్టం. వస్తానండి. రాయ్! విజయవర్మ షెడ్యూల్ తెలుసుకున్నారా? రేపు పెళ్లి చూపులకి ఆంధ్ర వెళ్తున్నాడన్నా. స్పాట్ ఫిక్స్ చేయండిరా. అలాగేనా? ఈ హాకీ అంబరీష్ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. ఆ ఎస్కేప్ లో యాక్సిడెంటల్ గా ట్రక్ కింద పడి చనిపోయాడట. వికాస్ తప్పించుకుని పారిపోతూ ట్రక్ కింద పడి చనిపోయాడని చైతన్య చెప్పాడు. విజయవర్మ ఫోటో చూస్తుంటే అచ్చు వికాస్ లాగే ఉన్నాడు. ఇదెలా సాధ్యం? శర్వాణికి ఫోన్ చేసి కనుక్కుంటే రేపే కదా పెళ్లి చూపులు. ఇక్కడికి వచ్చాక చూసి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఫోన్ చేస్తాను. అమృత,
ఏంటలా ఉన్నావు? ఏమైంది వైజయంతి? ఇందాక తాతయ్య మీ అమ్మా నాన్న బొబ్బర్లంకొచ్చినప్పుడు ఎందుకు కలవలేదంటే నేను చేసిన టార్చర్ మొత్తం చెప్పేస్తావనుకున్నాను. నేను చెప్పలేదు వైజయంతి. అదే అమృత నీ గొప్పతనం. ఇందాకట్నుంచి నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డాను. నీ విషయంలో నేనెందుకలా ప్రవర్తించానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా క్యారెక్టర్ ఏంటో నాకే అర్థం కాదు అమృత. తాతయ్య కోసం, ఊరి మంచి కోసం వచ్చిన నీ మీద అకారణంగా కక్ష పెంచుకున్నాను. మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు వాళ్లతో నిన్ను కలవనివ్వకుండా ఎంతో క్రూయల్ గా బిహేవ్ చేశాను. నేనంత తప్పు చేస్తూ ఉంటే నన్నెందుకు భరిస్తూ వచ్చావు? కొట్టు అమృత, నన్ను కొట్టు. వైజయంతి, వైజయంతి, ఆగు, వైజయంతి. వైజయంతి, నీ తప్పేమీ లేదు. నా గురించి ముందే నీకు చెప్పుంటే నువ్వు నన్ను అపార్థం చేసుకునేదానివి కాదు. ఇప్పటికైనా నీకు నా మీద కోపం తగ్గింది కదా, నాకు చాలా సంతోషం. ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను, ప్రామిస్. అలాగే వైజయంతి. రేపు నా పెళ్లి చూపులు, నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. సరే. అమృత, విజయవర్మ ఫోటో చూసావు కదా, నీకు నచ్చాడా? నేనైతే ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేను. పెళ్లి చూపులకు వస్తాడు కదా, అన్నీ ఆలోచించాక అప్పుడు నా నిర్ణయం చెప్తాను. నువ్వు ఎస్ అంటేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు. సరేనా? అలాగే. నిజంగా చెప్తున్నాను, ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి, అక్క చెల్లెల్లా ఉందాం. ఈ రోజు నుంచి నిన్ను అక్క అని పిలుస్తాను, సరేనా? అలాగే వైజయంతి, నీ ఇష్టం. థ్యాంక్ యూ అక్క. క్రిమినల్ మైండ్ రా నాయనా నీది. మా బాసు అచ్చు నీలా ఉండడం ఆయన చావుకొచ్చింది. పీకలు కోసేవాడి దగ్గర పీఏగా పనిచేయాల్సి వస్తుంది. మూర్తి, నాకు ఈ సూట్ ఎలా ఉంది? సార్, మా బాస్కి ఈ కలర్ సూట్ అంటే చాలా ఇష్టం సార్. అంటే నేను నీ బాసుని కాదా? మీరే నా బాస్, మీరే నా యజమాని.